మీరు చూడండి 2014 కన్నా ముందు నిజామాబాద్, 2014 నుంచి మొన్నటి వరకు నిజామాబాద్, మొన్నటి నుంచి 100 రోజుల నిజామాబాద్ చూడండి, 100 రోజుల గ్రామాన్ని చూడండి, 100 రోజుల ఒక గలీ చూడండి, 100 రోజుల ఒక పట్టణాన్ని చూడండి, 100 రోజులలో మీ ఇల్లు చూడండి, మీ ఇంట్లో అవ్వను చూడండి, ఈ 100 రోజుల్లో నీళ్ళలో ఉన్నటువంటి మార్పు చూడండి. నీకేం జరిగింది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 10 సంవత్సరాలు కన్న కష్టాలు పడి తీర్చిదిద్దినటువంటి తెలంగాణ పట్టుమని 10 రోజులలోనే గ్లాసు వలిగినట్లు అద్దం వలినట్టు పడిపడేశారు అంతే. ఎక్కడిదక్కడనే ఏమై కరెంటు ఎందుకు పోతుంది? అప్పుడు ఇచ్చిన ఎట్లా కరెంటు, ఇప్పుడు ఎందుకు కరెంటు పోతుంది? ఆలోచన చేసినరా? ఏమైనా ప్లగ్గా? మేము ప్లగ్ బంద్ చేసిపోయినామా? ఫీజు జోలు పెట్టుకొని పోయినామా? ఎట్లా పోతుంది కరెంటు? ఆలోచన చేయాలా? అప్పుడు ఉండే ఎట్లా కరెంటు? గవర్నమెంట్ ఒకరికి కరెంట్ ఎట్లా పోయా? తాగడానికి మళ్ళీ బిందెలు పెట్టుకొని వాటర్ ట్యాంకులు ఉండవు, బోర్లు ఎవరు అనుకున్నాం మేము. 100 రోజులలోనే గ్రామాలలో మళ్ళీ బోర్ మిషన్లు దిగుతున్నాయి. బోర్లు పడతలేవు సార్ అని చెప్తున్నారు. నీళ్ళకి మళ్ళీ బిందెలు పట్టుకొని ఆడపిల్లలందరూ కూడా మళ్ళీ బిందెలు పట్టుకొని వాటర్ ట్యాంకులు ఇవ్వండి, బోరింగ్లు ఇవ్వడం పరిస్థితి వస్తుంది. రైతు అంటే ఎంత గౌరవం ఉండేది. 2014 కన్నా ముందు 50 ఎకరాలు ఉన్న రైతు కూడా పిల్లనియాలంటే ఆలోచన చేస్తుంది. ఏం చేయని కదా, పంటలు వండుతావో పండవో, ధరలు వస్తావో రావో, నీళ్ళు ఉంటావో ఇల్లు ఉండవో అని. కానీ ఇవాళ 50 ఎకరాలు ఉందంటే అరే 50 కోట్లు 100 కోట్లు ఆస్తి పడరా అని చెప్పి గొప్ప గౌరవం. 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, అమెరికాలో ఉన్నా రైతు బంధు పడుతుందిరా. మనం వృధా చేయొద్దు, చేను పంట పండించాలని 10 ఎకరాలు లీవ్ పండించుకో, 10 ఎకరాలు లీవ్ పండించుకొని ఊర్లో ఉపాధి ఇచ్చి 10 మందిని బతికించేటటువంటి పరిస్థితి వాళ్ళు చూసినాం. ఇలా 50 ఎకరాలు ఉన్నాయని కౌలుకి ఏమంటే ఇస్తున్నాడా? నీళ్ళు ఇస్తాడు. ఎందుకు భయపడుతున్నాడు? అరే ఆయన పేరు ఎక్కుతుందేమో మళ్ళా ఎందుకు వచ్చిందిరా భయ్, నేను పంటలు పండియాను, 10 ఎకరాలు వేస్తా, 4 ఎకరాలు బీడు పడతా అని చెప్తున్నాడు. నీళ్ళు లేవు, కరెంట్ లేవు, ఉన్న దగ్గర పండించే పరిస్థితి లేదు. ఇలా అన్ని అబద్ధాలు. మనం కూడా ఆలోచన చేయకపోతే ఇంత మంచి నాయకులను పోగొట్టుకుంటారు మీరు. 24 గంటలు అర్ధరాత్రి అన్న అంటే 1 లక్ష, 2 లక్షల, 5 లక్షల, 10 లక్షల, ఏం కావాలి? ఏం ఆరోగ్యం ఖరాబ్ అయింది? నిమ్స్ హాస్పిటలా, అపోలో హాస్పిటలా, యశోద హాస్పిటలా, ఏం కావాలని చెప్పి ఫోన్ చేస్తే 100 నెంబర్ ఫోన్ చేయకుండ్రి. కడుపు నొప్పి లేచింది, గుండె నొప్పి లేచింది అంటే ఫస్ట్ మీ ఎమ్మెల్యేకో లేదంటే ప్రశాంత్ అన్నకు ఫోన్ చేసేది, గంగాధర్ అన్నకు ఫోన్ చేసి మీకు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి బాగు చేయించుకునేది. ఇవాళ ఎవరికి చేస్తే ఎవరికి చెప్పాలి? పట్టించుకునే నాతుడే లేదు, పలికే నాతుడే లేదు. భూములు అమ్ముకోవాలి, బంగారం అమ్ముకోవాలి, భర్తలని ఆరోగ్యం చూపించుకోవాలి పరిస్థితి తప్ప వేరే మార్గం లేదు. 100 రోజుల్లో దిక్కులు తోచని స్థితిలో ముసలు ఎదురు చూస్తున్నారు. ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామన్నారు. అత్తకు ఒక్కటేనా? కోడలు కూడా ఇస్తామన్నారు. కోడలకు లేదు, అత్తకు లేదు. 10,000 15,000 ఇస్తామన్నారు. ఉన్నాయి ఊసిపోయినాయి, అన్ని ఏం లేవు. కొండనాళ్ళకి మందు పెడితే ఉన్ననాళ్ళకి ఊసిపోయినట్లు మొత్తం పోయినాయి. విద్యార్థులకు ఫ్రీ ఫీజు అన్నారు, అది పోయింది. మహిళలకు ఏ ఒట్టి బస్సు, అంతకుముందు బాజిరెడ్డి అన్న కూడా చైర్మన్ ఉండే, నష్టం వస్తుందంటే ఎవరు బస్సులు ఎక్కుతారు అని చెప్తుంది. ఇప్పుడు ఆ బస్సులో ఫ్రీ ఎక్కమని చెప్పారు. ఆ బస్సులన్నా బస్ స్టాప్లో ఆపుతుండ్రా? గమనించండి. ఇక గుంపున్నారంటే ఆపుతారు. ఈ అక్క ఉరుకుంటూ వస్తుంది, బస్సు వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఈడ బస్సు ఆపుతారు, మళ్ళీ అక్క ఈడుకురికి వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ, ఉరుకుడు పరుగుడు తప్ప ఏం లేదు. వెనుకడు కదా చేను కాడ మోటార్ వచ్చింది, కరెంట్ వచ్చింది అనగానే చేను కాడికి పోతుంది, కరెంటు పోతుండే. మళ్ళీ ఇంటికాడికి వచ్చి తిందామని బుక్క నోట్లో పెట్టుకోగానే బల్బు వెలుగుతుండే, మళ్ళీ ఉరుకుతుండే. అట్లా చేను కాడికి ఇంటికాడికి ఎట్లా తిరిగినరో మరి బస్ కాడ కూడా ఈ బస్ స్టాప్ నుంచి ఆ బస్ స్టాప్, ఆ బస్ స్టాప్ నుంచి ఈ బస్ స్టాప్ తప్ప ఏం లేదు. ఇలా ప్రజలకు కావాల్సింది ఉపాధి, బతుకు తెరువు, తిండి, ఒక గౌరవం. 100 రోజుల్లో నాశనం అయిపోయింది. 100 రోజుల్లో మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ డెవలప్మెంట్ మొత్తం కూడా ఎక్కడిదక్కడనే మూలకు పడ్డది. కనుక ఈరోజు అన్ని డీటెయిల్గా పోను. పెళ్ళిళ్ళు వేసుకోకండి, నవంబర్ రోజు డిసెంబర్లో చేసుకోండి అన్నారు. ఉంగరం వస్తుంది అన్నారు. మరి ఎక్కడ ఉంగరం? నిజామాబాద్లో బంగారం దొరకలేదా? బోధలో దొరకలేదా? ఎక్కడ దొరకలేదు. ఒకవేళ బంగారం దొరకలేదంటే బంగారం ధర ఎంతనో ఆ పైసలు ₹1,00,000 ప్లస్ బంగారం, తులం బంగారం ఎంత అవుతుందో కలిపి చెక్ ఇస్తే అయిపోయాయి. సింపుల్ మ్యాటర్ కదా. ఇప్పుడు బంగారంకు రిజర్వ్ బ్యాంక్ నుంచి పర్మిషన్ రాలేదు, ఉట్టే ఒక సాకట్లా. కరెంటుదేమో వైర్లు తెగిపడ్డాయి, వస్తుందని ఒకటి. ఉట్టి మాటలు, అబద్ధ మాటలు. ఇలా 2 లక్షల రుణం మాఫీ అన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు ఏం చేసినారు? మళ్ళీ డిసెంబర్, మరి ఆగస్టు తర్వాత 15 జనవరి, 26 జనవరి, మళ్ళీ ఆగస్టు. ఉట్టి అన్న మోసం తప్ప ఏం లేదు.
కనుక మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు మళ్ళీ ఓటేస్తే ఏమనుకుంటారు? ఇన్ని మాటలు చెప్పినా ఓటేసిర్రు, ఎన్ని అబద్ధాలు చెప్తే అన్ని ఓట్లు పడతారని చెప్పి మళ్ళీ రేపు ఇంకా అన్ని చెప్తారు. చంద్రమండలానికి మిమ్మల్ని పంపిస్తా, పైనుంచి ఆకాశం దింపుతా, రకరకాలు చెప్తారు. మీకు ఎందుకు, మీ ఫికర్ చేయకండి, అందరి కొల్లు ఇప్పిస్తా అని చెప్తారు. అబద్ధాలు చెప్తే ఓట్లు పడతాయి, అబద్ధాలు చెప్తే ఓట్లు పడవు. మళ్ళీ ప్రజలు కండెగా చేస్తారు, కాలుస్తారని చెప్పి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ జాగ్రత్త పడుతుంది.